గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అడ్వకేట్స్ ద రైట్ మ్యాన్ అట్ ద రైట్ టైం అట్ ద రైట్ ప్లేస్ అనే వర్డ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే అడ్వకేట్స్ చాలామంది రైట్ టైంలో మీకు కనిపించకపోయినా, రైట్ టైంలో మీకు రాకపోయినా ఆ కేసు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రీసెంట్గా ఒక కేసు నేను తెలిసిన వ్యక్తికి ఇచ్చిన, ఆ వ్యక్తి మోసం చేశాడని చెప్పాలో లేదంటే అబద్ధవాడిన కేసుని మార్చేసాడో తెలియట్లేదు, కానీ మొత్తానికి ఇబ్బంది పడింది. ఇంట్లో వ్యక్తికి ఇలా జరుగుతున్నాయంటే ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అడ్వకేట్ అనేవాడు మీకు నమ్మకమైన వాడు ఖచ్చితంగా దొరకాలి. మీకు ఫస్ట్ మీకు అడ్వకేట్ సరైన వాడు దొరకకపోతే మీ కేసు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళినట్టే లెక్క. అడ్వకేట్స్ కనుక మీకు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో అవతల వ్యక్తితో కొలివిడ్ అవ్వకుండా, లేదంటే మీ కేసుని ఎప్పటికప్పుడు ఆ కేసు స్టెప్స్ ప్రతి స్టెప్ తెలుసుకొని అతను ఆ కేసుని వాదించేవాడిగా ఉన్న వ్యక్తికి లేదా ఉన్న ఆవిడికి ఇవ్వడం బెటర్. ఎప్పుడైనా కేసు ఇచ్చే ముందు కొంచెం ఎంక్వైరీ ఆ కోర్ట్ హాల్ కానీ కోర్టు కౌన్సిల్స్ కానీ ఉంటాయి, అలాంటి దగ్గరికి వెళ్ళి అతని గురించి లేదా ఆమె గురించి తెలుసుకున్న తర్వాతే కేసు ఇవ్వడం మంచిది. లేదంటే మీరు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కేసు తీసుకున్న తర్వాత అతనికి డబ్బులు ఇచ్చేయడం, నాకు తెలిసిన వ్యక్తికి తర్వాత ఫోన్పే చేసేయడం, ఆ తర్వాత అన్నీ ఇచ్చేసినా కూడా కేసు కొలివిడ్ అయిపోవడం, కొంత ఇబ్బంది వాతావరణం ఏర్పడింది. అందుకే మనం కేసు ఎవరికి ఇస్తున్నాం అంటే ముఖ్యం. ఎప్పుడు కూడా మీరు కేసు ఎవరికి ఇస్తున్నారు, ఆ వ్యక్తి మీ చెప్పినట్టే వింటారా, ఎవరితోని కొలివిడ్ అవ్వడా, లేదంటే అతను మీకు అనుకూలంగానే వాదిస్తాడా, ఇవన్నీ కూడా ఇందులో ఒక నామ్స్లోకి తీసుకోవాల్సిందే ఖచ్చితంగా కూడా. సో మనం ఏ కేసు ఇచ్చినా కూడా ఆ కేసు సంబంధించిన పూర్తి వివరాలు అతనికి ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ ఉంచుతాడా లేదా పారేస్తాడా, ఇవి కూడా జరుగుతుంటాయి. కొన్నిసార్లు డాక్యుమెంట్స్ ఇస్తే అతను పారేయడం, లేదంటే అతను ఎక్కడో పెట్టాడని చెప్పడం కూడా కొన్నిసార్లు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది కేసు ఫైల్ చేసినప్పుడు. సో అప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కేసు వేరే వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చినా ఒరిజినల్ డాక్యుమెంట్స్, లేదంటే సివిల్ కేసు అయితే సివిల్ మ్యాటర్కి సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్స్, 1B రికార్డ్స్, లేకపోతే పాత్ 1B రికార్డ్స్, లేదంటే ఒరిజినల్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేసు సంబంధించి ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్, లేదంటే కేసు సంబంధించి ఒరిజినల్ టైటిల్ డీడు, ఇలాంటివన్నీ కూడా మనం ఇచ్చిన తర్వాత ప్రూఫ్ అనేది మీకు కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అందుకే మీరు కేసుకి ఇచ్చినప్పుడు అతని దగ్గర అక్నాలజ్మెంట్ తీసుకోవడం కూడా మంచిది. ఈ కేసుకి ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారు మీరు, అతనికి ఆ ఒరిజినల్స్ ఇస్తే ఆ డాక్యుమెంట్స్ వరకు అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవచ్చు మీరు. అలాగే ఫీజు ఎంత అనేది మీరు ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు అది కూడా అక్నాలజ్ చేసుకొని తీసుకోవడం మంచిది. లేదంటే ఫీజు ఫస్ట్ ఇంత తర్వాత ఇంత అనుకోవడం ఇబ్బంది ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ ఫీజు ఒక 10,000, 20,000 లేదా అడ్వాన్స్ ఇంత, అయితే కేసుకి ఇంత, లేదంటే నేను కేసుకి గెలిచిన తర్వాత 2% కూడా కొంతమంది కేసెస్ ఇలా కూడా చేస్తారు. అలా చేసినప్పుడు అలాగా మీరు మాట్లాడుకుంటే అది కూడా మీకు మంచిదే. సో ప్రతి కేసు ఒక్కొక్క కేసు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక కేసు 10,000 తీసుకుంటున్నారు, ఇంకో కేసు 20,000 తీసుకున్నారండి కాకుండా కేసు టు కేసు మారిపోతుంటుంది. అదే కేసు 10 లక్షలకు చేసే వాళ్ళు ఉన్నారు, అదే కేసు 1 crore కూడా చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నారు. సో కేసు టు కేసు మారిపోద్ది. మీ యొక్క కేసు ఏంటి, మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, దీని మీద కూడా ఆధారపడి ఉంటుంది మీ కేసు. సో మంచి అడ్వకేట్ని ఎంచుకోవడమే మీ ఫస్ట్ గోల్. అప్పుడే మీ కేసు అనేది 100% గెలిచే అవకాశం ఉంటుంది. సో బెటర్ ముందు అడ్వకేట్కి వెళ్ళక ముందు అతను ఎవరు, ఎలాంటి వాడు, లేదా ఆమె ఎవరు, ఎలాంటి వారు తెలుసుకొని కేసు ఇస్తే మంచిదని నేను అనుకుంటూ మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే మీ యొక్క కేసు తొందరగా తేలుతుంది. అలాగే ఎవరితో కొలివిడ్ అవ్వకుండా మీ కేసుని అతను చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.